నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో కామన్ మ్యాన్గా ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా రవాణా శాఖ అధికారి రజియా సుల్తానా పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో దుకాణ షాపులలో ప్రయాణికుల దగ్గరుండి అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని సమాచారం. జిల్లా అధికారి రజియా సుల్తానా కామన్ మ్యాన్గా తినుబండార్ల షాపు వద్దకు వెళ్లి కొనుగోలు చేశారు. కానీ షాప్ వ్యాపారస్తులు ఒక్కసారిగా కంగుతున్నారు. జిల్లా అధికారి తనిఖీ చేయడానికి గుర్తించి భయానికి లోనయ్యారు. వెంటనే రజియా సుల్తానా వ్యాపారస్తులకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎవరైనా కానీ అధిక రేట్లకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని, ఎంఆర్పీ రేటు ధరకే ఇవ్వాలని, ధరల పట్టిక ఏర్పాటు చేయాలని, అదేవిధంగా పదార్థాలపై ధూళి దుమ్ము రాకుండా కవర్లు ఏర్పాటు చేయాలని కొన్ని దుకాణాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా హోటల్లో పరిశీలిస్తూ ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం ఇవ్వాలని, అధిక రేట్లు వసూలు చేస్తే హోటల్ టెండర్లను రద్దు చేయడం జరుగుతుందని తెలిపారు. కానీ జిల్లా అధికారి కామన్ మ్యాన్ గా వచ్చి తనిఖీ చేయడంతో వ్యాపారస్తులందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రయాణికుల అధికారి చేసిన తనిఖీలను చూసి అభినందనలు తెలిపారు. నీట్గా ఉండాలమ్మా. ఇవన్నీ పెట్టారా? Yes, madam. Sir. Yes, madam. నంద్యాల బస్ స్టాండ్లో ఈరోజు నంద్యాల బస్ స్టాండ్లో ఉన్న స్టాల్స్ అన్ని కూడా క్వాలిఫికేషన్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ వాటర్ అమ్ముతున్న వాళ్ళు అంటే స్నాక్స్ హోటల్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఫ్రెష్గా ఉన్నాయా లేదా, లేకపోతే ఓల్డ్ ఐటమ్స్ ఏమైనా సేల్ చేస్తున్నా అని చెప్పేసి వాళ్ళకంతా కూడా ఎడ్యుకేట్ చేయడం జరిగింది.
దీని మీద ఎవరైనా కూడా ఎంఆర్పి రేట్స్ కంటే ఎక్కువ తీసుకుంటే తప్పనిసరిగా వారి మీద చర్యలు ఉంటాయి. పబ్లిక్ కూడా ఇట్లా ఏదైనా ఇష్యూ ఉంటే బస్ స్టేషన్ మేనేజర్కి కానీ డిపో మేనేజర్ కానీ తెలియజేయవలసిందిగా కోరుతున్నాను.